అందరికీ నమస్కారం అండి. రేపు గురువారం రోజున మీరు రూ. 11తో ఇలా చేయండి. మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అలాగే కాకుండా ఏంటంటేనండి, రూ. 11తో ఇలా చేశారంటే చాలా మంచి రిజల్ట్‌ని చూస్తారు. మీ కోరికలను తీర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నార్మల్‌గా మనలో ఏంటంటేనండి, చాలామందికి ఏంటంటే కోరికలనేవి ఉంటూ ఉంటాయి. కొన్ని కోరికలు తీరకుండా ఉంటాయి. అలాంటి వారేంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాలన్నీ చేయండి. ఖచ్చితంగా మీది ఎంత పెద్ద కోరిక అయినా సరే తీరిపోతుందండి. అలానే కాకుండా కోరికలు తీరి మీరు కూడా కుబేరుల్లాగా మారిపోతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా మంచి రిజల్ట్‌ని మీరు చూస్తారు. అసలు మనం ఏంటంటేనండి, మానవునికి కోరికలనేవి మనం ఆపలేము. ఒక హద్దు అనేది ఉండదు. అన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. కానీ ఆ కోరికలు తీరనే తీరవు. కొంతమందికి ఉద్యోగం రావాలనే కోరిక ఉంటే, కొంతమందికి ఏంటంటే వృత్తి బాగుండాలనే కోరిక, కొంతమందికి ఏంటంటే నచ్చిన వివాహం జరగాలనే కోరిక ఉంటుంది. అలాగే కాకుండా కొంతమందికి ఎగ్జామ్ బాగా రాయాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోరికలు ఉంటాయి కదా! అలాంటి కోరికలు తీరక మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే దేవుణ్ణి కూడా మనం తిట్టుకుంటూ ఉంటాం. మా కోరికను దేవుడు తీర్చనే తీర్చడు అని మనం బాధపడిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం నవరాత్రులు జరుపుకుంటాం కదా! కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉండే గణపతి పటం దగ్గరైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అలాగే మీకు మంచి శుభ ఫలితాలు కూడా రావడం అనేది మీ కళ్ళతో మీరే గమనించుకోగలుగుతారు. నార్మల్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పెద్ద కోరికలైతే తీరవు కానీ చిన్న చిన్న కోరికలైతే ఈజీగా తీరిపోతాయి. రూ. 11తో కేవలం రూ. 11తోనే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మనమేంటంటే రేపు ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ పరిహారం చేయండి. మీ ఇంట్లో ఉండే గణపతి పటానికి ఏంటంటే గనక పసుపు, కుంకుమతో బొట్టు పెట్టుకోండి. తర్వాత గణపతికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలను అందించండి. మందారం పువ్వులంటే గణపతికి చాలా ఇష్టం. కాబట్టి మందారం పువ్వులను సమర్పించండి. అలాగే దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత రేపు మనకు నవరాత్రుల్లో గురువారం వస్తుంది కదా! చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక రూ. 11 తీసుకోండి. రూ. 11 కూడా చిల్లర నాణాలు పర్లేదు, నోటైనా పర్లేదు, ఎలాగైనా పర్లేదు. కానీ రూ. 11 మాత్రమే తీసుకోండి. అంతకు తక్కువ తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోకూడదు. కేవలం రూ. 11 మాత్రమే తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనకేంటంటేనండి, నార్మల్‌గా మనకి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నామనుకోండి, అది నడవట్లేదనుకోండి. అంటే అందులో పెద్దగా మాకు లాభం రావడం లేదండి. అంతా కూడా లాస్ అయిపోతుంది. ముందు బాగుంది కానీ ఇప్పుడు అసలు బాగాలేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు మీరేంటంటేనండి, ఈ రూ. 11తో గణపతి పటం ముందు చక్కగా ఈ సంకల్పం చెప్పుకోవాలి. అంటే రూ. 11 మనం చేతిలో పట్టుకొని ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి. మా వ్యాపారం బాగుండాలి. మా వ్యాపారం చాలా బాగా సాగేలా చూడు తండ్రి అని, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు అని చెప్పేసి మన సంకల్పం చెప్పుకొని ఆ రూ. 11 ఏంటంటేనండి గణపతి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టేసి వదిలేయండి. అప్పుడు మన కోరిక వెంటనే ఏం తీరదు. కాకపోతే వారం రోజులు మాత్రం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా వారం రోజుల్లో ఆ కోరికకు సంబంధించి ఏదో ఒక శుభవార్తనైతే మనం వింటాం. అలాగే కాకుండా మన కళ్ళతోనే మనం చూడగలుగుతాం. మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇది షాపుల పరంగానే కాదు, అంటే మీరు పర్సనల్‌గా ఏదైనా సరే మీకు ఏ కోరికలున్నా, అంటే మీకు ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకున్నా, లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వాలని, ఇలా ఆ ఇంటర్వ్యూ మాకు అనుకూలంగా ఉండాలి అని మీరు సంకల్పం చెప్పుకొని వెళ్తున్నా సరేనండి, తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. అలాగే వివాహం కోసం, వృత్తి కోసం, వ్యాపారం కోసం, దానికి తోడు ఇంకోటేంటంటేనండి, మంచి పోటీ పరీక్షల్లో రాణించడం కోసం కూడాను ఈ రూ. 11తో మీరు ముడుపు కట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, రూ. 11తోనే చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రుల్లో మనకు ఇప్పుడు గురువారం వస్తుంది కాబట్టి, ఈ గురువారం రోజు ఇలా గణపతి పటం ముందు మన ఇంట్లో చేసుకోవచ్చు. లేదా మీరు విగ్రహాన్ని, మీరు వినాయకుని పెట్టుకుంటారు కదా! అక్కడ కూడా మీరు చేసుకోవచ్చనమాట. అలా ఏంటంటేనండి, ఆ కోరిక అనేది మీకు తీరిపోతుంది. అంటే వారం రోజుల్లోనే తీరిపోతుంది. అప్పుడు అలా తీరిన తర్వాత ఆ డబ్బు ఉంది కదా అండి, ఆ డబ్బుని మీరు
దగ్గరలో ఉన్న ఆలయాల్లో హుండీల్లో వేయండి, లేదా ఆ డబ్బుతో మీరు ఏదైనా ప్రసాదం కొనేసి నలుగురికి పంచిపెట్టండి. అలాగైనా కూడా గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. కేవలం 11 రూపాయలతో గణపతి అనుగ్రహాన్ని కలిగించుకొని మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసే పని సక్సెస్ అయ్యేలా మన కోరికను మనం సిద్ధింపజేసుకునే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుందన్నమాట. కేవలం ఒక 11 రూపాయలే. కాబట్టి ఏంటంటే నిష్ట నియమాలతో ఆచరించండి. ఎందుకంటే గణపతికి చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేస్తేనే చాలా మంచిది. మన ఇంట్లో ఉండే గణపతి పటం ముందు చేసుకోవచ్చు, లేదా ఒకవేళ లక్ష్మీ గణపతి పటం ఉన్నా ఆ పటం ముందు కూడా మీరు చేయొచ్చు. కానీ గణపతి మాత్రం తప్పకుండా ఉండాలి. అలా గణపతి పేరును మీరు తలుచుకొని అప్పుడే ఆ 11 రూపాయలు మీరు పెట్టాలి. అలా పెట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత మనసులో మీరు 3 సార్లు ఓం గం గణపతియే నమః అని అనుకోండి. ఇలా 3 సార్లు మీరు అనుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తొందరగా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. మనం ఏదైనా సరేనండి శుభకార్యం చేసే ముందు ఖచ్చితంగా గణపతిని పూజిస్తాం కదా. ఎందుకంటే మనకు ఇబ్బంది ఉండకూడదనే కదా. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం రావాలని, మనకు చాలా అద్భుతమైన ఫలితాలు రావాలని భావించే మనం గణపతిని పూజిస్తాం కదా. ఇలా మన కోరిక తీరిపోవాలన్నా, మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలన్నా ఈ విధంగా మనం చేసుకోవాలి. ఈ పరిహారం ఏంటంటేనండి మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడిందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, ఇప్పుడు మనకు నవరాత్రులు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఒక్కరోజైనా సరేనండి గణపతికి ఇష్టమైన నైవేద్యాన్ని మీరు సమర్పించండి. ఈ విధంగా సమర్పిస్తే మీ ఇంటిపై ఆశీర్వాదం ఉంటుందన్నమాట. కాబట్టి 11 రోజుల్లో మీకు వీలైన రోజు, లేదా కనీసం ఒక్కరోజైనా మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికైనా సరే, మీరు మండపాల్లో పెట్టుకున్న విగ్రహానికైనా సరే, గణపతి పటానికైనా సరే ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ యొక్క నైవేద్యాన్ని అనేది సమర్పించండి. గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం వల్ల, కొన్ని నైవేద్యాలు సమర్పించడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా గణేశుడు మన ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. మీరు చేసే ఈ పరిహారం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడొచ్చు. గణపతికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ 11 రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే మీరు బెల్లంతో తయారు చేసినటువంటి వంటకాన్ని ఖచ్చితంగా సమర్పించండి. ఇలా సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. మీరు కుబేరుల్లాగా మారిపోతారు. అలాగే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీరు కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మరీ ముఖ్యంగా ఏంటంటే అటుకులు బెల్లం కలిపిన నైవేద్యం అంటే గణపతికి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ బెల్లం అటుకులతో చేసిన పాయసాన్ని గణపతికి నైవేద్యంగా మీరు కనుక సమర్పిస్తే మీకు రాజయోగం పడుతుందన్నమాట. మీకు ధన ప్రాప్తి అనేది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా గణపతికి ఎలుక అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబానికి ఈ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఎవరికైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పిస్తే సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు సమస్య లేకుండా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటేనండి గవ్వలు తెలుసు కదండి. గవ్వలను కూడా మనము గణపతికి నైవేద్యంగా పెట్టచ్చు. అంటే తీపి గవ్వలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. వాటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధల నుంచి మీరు బయటపడతారు. అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు ప్రార్థింపబడేలా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చేసేసి చక్కగా ఏంటంటే మీరు ఫలితాన్ని పొందండి. ఈ నైవేద్యాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం. నార్మల్గా ఏంటంటే మనం గణపతిని పూజించేటప్పుడే కుడుముల నైవేద్యం, ఉండ్రాల పాయసం పెట్టుకుంటాం. కానీ కొంతమంది మన గల్లీలో పెట్టిన గణపతిని కావచ్చు, లేదా మన ఇంట్లో ఉండే గణపతి విగ్రహం కావచ్చు, లేదా ఫోటో కావచ్చు, మనం అక్కడ నైవేద్యం పెడతాం కదా. అలాంటి వారు బెల్లం అటుకులతో చేసినటువంటి ఈ పాయసాన్ని మీరు గణపతికి సమర్పించాలి. ఈ విధంగా మీరు గణపతికి పాయసం చేసేసి ఒక రోజు పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే మనం దాన్ని నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలి. అప్పుడు మనకి మంచి ఫలితం వస్తుందన్నమాట.